దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు యొక్క రాత్రికాలపు వందనములు తెలియజేసుకుంటున్నాము. ఉదయకాలం నుంచి దేవుడు మనతో ఉంది ఎన్నో విషయాలను మనల్ని వాక్యంతో రేకెత్తింప చేస్తూ ఈ యొక్క రాత్రికాలపు సదస్సులో కూడా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీ బైబిళ్లను జాగ్రత్తగా అలాగూ ఉన్నదో లేదో అని పరీక్షించుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా దేవుని దగ్గరికి చేరుకోవాలన్నటువంటి దృక్కోణంలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క సమయాన్ని వాక్యముతో కడిగి వేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పట్లకు ఒక తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలు కొనాలి తండ్రి. ఈ లోకంలోనైనా శరీరాన్ని ధరించుకొని చక్కటి ఆత్మను మాలో ప్రవేశించి కొద్ది కాలం యాత్రా జీవితముగా కొనసాగించడానికి వచ్చినటువంటి మేము ఓ రోజు ప్రాణము బయటకు వచ్చేటటువంటి పరిస్థితి, ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో మేము బ్రతుకుతున్నాము తండ్రి. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క రక్షణను మా భుజస్కంధాల మీద వేసుకొని వీలైతే కొద్దిమంది ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని చేతపట్టుకొని మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించేటటువంటి ఒక ప్రయత్నంలో మీ సహాయం కావాలి తండ్రి. దానిలోని భాగంగా మేము నేర్చుకుంటుండగా మా బ్రతుకులకు అవసరమైనటువంటి పాటను, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని పట్టుకునేటటువంటి విధానాన్ని మేము మీ వాక్కులో నుండి మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపింప చేయమని మాట్లాడుతున్న నాకైనా వింటున్నటువంటి బిడ్డలందరికీ నాయన, దూర ప్రాంతం నుంచి ఎవరైతే నాయన మీ మాటలను భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా వింటున్నారో వింటున్నటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ, లోకంలో ఉన్నటువంటి ఎన్నో పాపపు కోపపు పరిస్థితిలో నుంచి బయటకు వచ్చి క్రీస్తు యేసులో కట్టబడి ఆయన యొక్క శిలువ త్యాగానికి అతకబడి వారం వారం సంఘంలో కూడుకున్నటువంటి మనకు దేవుడు ఎన్నో విషయాలు తెలియచేయటానికి సిద్ధపడుతున్నాడు. ఆ వస్తున్నటువంటి విశ్వాసుల గుంపును చూసి, క్రీస్తును వెంబడించున్నటువంటి విశ్వాసులను చూసి దేవుడు కొన్ని విషయాలను బయటికి చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే, పౌలు గారు రాసినటువంటి పత్రికలలో తిమోతి గారికి 2 పత్రికలు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అయితే ఆ 2వ పత్రికలో కొన్ని విషయాలను, ఒక సందర్భాన్ని లేవనెత్తుతున్నాడు. ఏమి లేవనెత్తుతున్నాడు అన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. తిమోతి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము తిమోతి. సంఘానికి చాలా మంది వస్తూ ఉంటారు. నా వలన నీవు ఎన్నో సంవత్సరాల నుంచి క్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి, తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి కుమారుడు ఈ లోకానికి కొన్ని విలువైనటువంటి సంగతులను తెలియజేశాడు. ఆ బోధలోనే భాగంగా నీవు నా వలన ఎన్నో సంగతులను విన్నావు తిమోతి. ఈ విన్నటువంటి సంగతులను అనేక మందికి తెలియచేయటం కోసం సంఘాలను ఏర్పాటు చేశారు. సంఘాలను కట్టి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క నమ్మకమైనటువంటి విశ్వాసాలను ఏర్పాటు చేసే భాగంగా నిన్ను కూడా, ఇగో ఈ సంఘానికి నిన్ను అలర్ట్ చేశాను. ఏం చేయటానికి? నా వలన వినినటువంటి సంగతులను నీవు ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు నీవు
అప్పగించాలి, నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. తిమోతి ఎవరికి వెంటే వాళ్ళకి అప్పగించొద్దు, ఎందుకంటే ఇది ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యం కనుక ఈ వాక్యాన్ని నీవు ఎవరికంటే వారికి అప్పగించి నీవు ఎవరికంటే వారికి అప్పగించి నువ్వు బొడుగులో పోసినటువంటి పన్నీరులాగా చేయొద్దు. నమ్మకమైన వారికి నీవు అప్పగించాలి తిమోతి. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి ఈ మాటను బట్టి సంఘానికి వస్తున్నటువంటి ఈ యొక్క విశ్వాస జాబితాలో ఈ సభ్యత్వం పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తిలో చూసేది ఏంటి కనిపిస్తుంది? నమ్మకాన్ని చూస్తాడనమాట. ఆ నమ్మకమైనటువంటి వారికి నీవు అప్పగించు తిమోతి. జాగ్రత్త. దేవుడు వస్తున్నటువంటి మనలో చూసేది ఏంటి? నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆ నమ్మకత్వాన్ని చూసిన వెంటనే ఏం అప్పగిస్తాడు? వాక్యాన్ని నీకు అప్పగిస్తాడనమాట. వాక్యం నీ దగ్గరకు వస్తుంది, వాక్యాన్ని నీకు అందింప చేస్తాడనమాట. నమ్మకమైన మనుషులకు అప్పగించు. నమ్మకమైన మనుషులకు. మరో మాట కూడా చూద్దాం. ఇదే పౌలు గారు కొరింథీ సంఘానికి కూడా 2వ ఉత్తరాలు రాశాడు. అక్కడ కూడా కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి తిమోతి గారికి ఏ విధంగా అయితే చెప్తున్నాడో కొరింథీ పత్రికలో కూడా అదే మాటను మెన్షన్ చేస్తాడు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. 4వ అధ్యాయము పదాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం పరీక్షించాలి, వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం పరీక్షించాలి. చదువుకుంటూ వెళ్ళిపోతాం వల్ల మనకి ఏమి ఉపయోగం లేదు ప్రియమైన దేవుని వల్ల. 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో దేవుని ఇల్లు ఏదంటే సంఘం. ఈ సంఘాన్ని గృహము అన్నాడు, దేవుని ఇల్లు అన్నాడు. అంటే దేవుని ఇంటిలో ఈ ఉన్నటువంటి అందరూ విశ్వాసులు. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును అన్నది చూడండి, ప్రతి వాడును బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము అన్నది చూడండి. ఏమర్థమవుతుందండి? గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము అంటే ఏంటండి? అవశ్యం అంటే అవసరం. దేవుడికి ఎవరు అవసరం అంటే నమ్మకమైన వాళ్ళు అవసరం. ఎవరెవరు? ఒకళ్ళ ఇద్దరా? ప్రతి వాడును. ఆ పదాలు అండర్లైన్ చేసుకోవాలి. ఆ ప్రతి వాడులో నువ్వు లేవా? ప్రతి వాడులో నేను లేనా? ప్రతి వాడులో మనందరం లేమా? ప్రతి వాడులో ప్రపంచ క్రైస్తవ సంఘాలు లేరా అండి? ఒకళ్ళ ఇద్దర సంఘానికి కావాల్సింది ప్రతి వాడును. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవసరం. అవశ్యం అంటే అవసరం. నువ్వెందుకు నమ్మకంగా ఉండకూడదు, నేను ఎందుకు నమ్మకంగా ఉండకూడదని ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి. నేను ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నాను? అవసరం అని దేవుడు అడుగుతున్నాడు, అవసరం అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ నమ్మకం నాకు అవసరం, నీ నమ్మకం నాకు అత్యవసరం అని మెన్షన్ చేస్తున్నాడు. ప్రతి వాడు కూడా దేవుని పనిలో నమ్మకమైన వారుగా ఉండట అవసరమంట. ఏమండి, ఎక్కడైనా నమ్మకమైన వారు దొరుకుతారేమో కానీ దేవుని పనిలో నమ్మకమైన వారు దొరకటం లేదండి. ఒకవేళ దొరికితే ఈ మాట ఎందుకు రాస్తాడు మీరు బాగా గమనించండి. బాగా వెతికినా కూడా ఎక్కడైనా దొరుకుతారేమో, ఏదైనా సందర్భంలో, ఎవరికైనా ఏదైనా విషయాల్లో, ఏదో లోకంలో. కానీ దేవుని పనిలో నమ్మకమైన వారు దొరకటం లేదట. కొరింథీ పత్రికలు రాస్తున్నాడు, అయ్యా సంఘానికి వస్తున్నటువంటి మీరు ప్రతి వాడు కూడా నమ్మకంగా ఉండాలట. సేవకుడు కూడా నమ్మకం ఉంటే సరిపోదు, సంఘ పెద్దలు ఒక్కళ్ళు నమ్మకంగా ఉంటే సరిపోదు, విశ్వాసులు కూడా నమ్మకంగా ఉండాలి. అది అవసరం. ఈ విషయాలు అలా నమ్మకమైన ఉన్నటువంటి వారికి తిమోతి గారికి చెప్తున్నాడు. ఇలాంటి నమ్మకస్తులకు నీవు వాక్యాన్ని అప్పగింపుము, హ్యాండ్ ఓవర్ చేయి. చూసారండి, వాక్యం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో కూడా చెప్తున్నాడు. చూడండి, సంఘంలో ప్రతి ఒక్కళ్ళు నమ్మకంగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి,
లోకంలో నమ్మకస్తులు ఉంటారో లేదో తెలియదు, కానీ దేవుని పనుల్లో మాత్రం నమ్మకస్తులు దొరకటం లేదట. ఏమండి, లోకంలో ఉన్న ఏ వృత్తి వారు కానీ, భక్తులు కానీ భక్తిహీనులు కానీ, మరణం తర్వాత దేవునికి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భయభక్తులు లేకుండా బతుకుతున్నారు. చూడండి మాటను బట్టి. అయ్యో, సంఘానికి వస్తున్నటువంటి నాకు నమ్మకత్వాన్ని చూస్తాడు కదా, నాకంటూ ఒక భయం ఉండాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని భయభక్తులు లేకుండా మరణం తర్వాత ఏమవుతాం అన్న టెన్షన్ కూడా లేకుండా ఉన్నారు. చూడండి సంఘాలు ఈరోజు, నేటి సంఘాల్లో నీవు పట్టుకున్న బైబిల్లోనే నమ్మకాన్ని చూస్తాడనమాట. నమ్మకాన్ని చూస్తాడు. అది అవసరమనైనా నా గృహ నిర్వాహకులలో ప్రతివాడు కావాలా? ప్రతివాడు. కుటుంబం మొత్తం నమ్మకంగా ఉండాలి? ఉండాలి. సంఘం మొత్తం నమ్మకంగా ఉండాలి? ఉండాలి. ఒకళ్ళిద్దరుంటే సరిపోదు ప్రేమైన దేవుని వాళ్ళ. నమ్మకం ప్రతి ఒక్కళ్ళకి కావాలంట. అలాంటి నమ్మకస్తులలో నేనున్నానా ఈరోజు అని పరీక్షించుకోవడానికి ఈ సమస్యలు, ఈ పరిశోధనలు, పరలోకానికి వెళ్ళటానికి మెట్లండి బాబు, మెట్లివి. ఏ మెట్టులో ఆగిపోయేవేమో, ఒకవేళ సామర్థ్యం ఉందేమో, నమ్మకం లేదేమో, ఒకవేళ నమ్మకం ఉండి సామర్థ్యం లేదేమో. ఎక్కడ ఆగిపోయింది మన యొక్క ఆత్మీయ స్థితి అని ఏ రోజైనా పరీక్షించుకుంటున్నామా? బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. ప్రతి మాటను మనం పరీక్షిద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. కామ ఉంది అక్కడ, ఆగాలి. మీరు సంగమా, విశ్వాసులారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. అంటే నీకు ఈ లోక మర్యాద వద్దు అంటున్నాడు. చూడండి, వద్దు అంటున్నాడు. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో వద్దు. దేవుడేమనుకుంటారు అన్నదే మనము ఆలోచించాలి. ఇది ఆలోచిస్తుందా సంఘం? మీరు గమనించాలి. ఏమిటి ఇది ఆలోచిస్తున్నారండి? ఎవరన్నా వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని చెప్పి ఆలోచిస్తున్నారే కానీ, అక్కడే ఆగిపోతున్నారే కానీ, అది దాటి అయ్యో పిలిచినటువంటి దేవుడు ఉన్నాడు, మన పాపాలను కడిగినటువంటి ప్రభువు ఉన్నాడు కుమారుడి ద్వారా, ఆయనకి నేనేం జవాబు చెప్పాలి, ఆయన ఏమనుకుంటాడో అన్నటువంటి ఆలోచన, వైఖరి, విధానం మనకు ఉందంటారా? ఈ ఫీలింగ్ లేదు. ఈ ఫీలింగ్ మనం పెట్టుకోకూడదు ఎప్పుడు. కానీ పౌలు గారు అంటున్నాడు, లోక మర్యాదను అనుసరించొద్దు, వారేమనుకుంటారన్న ఆలోచన మీకు వద్దు. అసలు మిమ్మల్ని నడిపిస్తున్నా, పోషిస్తున్నా, పెంచుతున్నా, వాక్యంతో ఆత్మీయ జీవితాన్ని కడుతున్న దేవుడు అనేవాడు ఒకడున్నాడని, ఆయన దైనందిన జీవితంలో ఆయన రెక్కల కింద, ఆయన వరిష్ఠుల చేతుల కింద మనం బతుకుతున్నామని నీకు అర్థమైతే, ఆయన ఏమనుకుంటాడు అన్న టెన్షన్ నీకు ఉండాలి కదా. ఉందంటారా? చెప్పండి. ఈరోజు అలాంటి ఆలోచన లేదండి. అసలు మనం మనుషులు ఏమనుకుంటారో అన్నది ఆలోచిస్తామే కానీ దేవుడు ఏమనుకుంటాడో అయ్యో అన్నటువంటి ఆలోచన ఉందా? మీరు చెప్పండి అండి. ఈరోజు అయ్యో నేను ఈరోజు మందిరానికి వెళ్ళలేకపోయాను, అయ్యో ఈరోజు నేను సమాజ కూటమిలో నేను కూడుకోలేకపోయాను, అయ్యో దేవుడు ఏమనుకుంటాడో అన్న టెన్షన్ లేదండి ఈరోజు ఎవరు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక నెక్స్ట్ కామ తర్వాత ఉత్తమమును అనుకూలమును ఇక్కడ 2 పదాలు వేశాడు. ఇక్కడ ఎందుకు వేశాడు? ఉత్తమమును అంటే నువ్వు చేసే పని ఎవరికి ఉత్తమముగా అనిపించాలంట? సంఘానికి వస్తున్నటువంటి నీవు పని చేస్తున్నావు కదా, ఆ పని ఎవరికి ఉత్తమంగా ఉండాలి? దేవుడికి ఉత్తమంగా అనిపించాలంట. దేవునికి ఉత్తమముగా ఉండే పనులే చేస్తున్నావా నువ్వు? నెక్స్ట్ రెండో మాట అనుకూలమును అన్నాడు. చూసారండి, దేవునికి అనుకూలముగా ఉండాలి. ఉంటున్నామా? దేవునికి అనుకూలముగా ఉండాలంట. దేవుని చిత్తానుసారముగా నువ్వు నడవాలి అంటున్నాడు. నడుస్తున్నామా? ఏమండి, దేవునికి అనుకూలంగా నడుస్తున్నామంటే మనం చెప్పండి. బాగా గమనించాలి. ఏమండి, మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వదలకుండా వెళతారు. మీరు గమనించండి. ఎందుకు వెళుతున్నారు చెప్పండి? ప్రతి అకేషన్కి మీరు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఏమైనా అనుకుంటారేమోనని కదా.
Thank you.